నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సర వేడుకల్లో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివి రమణ కుమార్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుండి తొలగించాలి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన వామపక్ష నాయకులు, కార్యకర్తలు. పేద విద్యార్థులకు నిరంతరంగా చేయూత అందిస్తాం. రాజా వీధిలో ఏర్పాటైన బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని చర్చించిన ఆ సంఘం ప్రతినిధులు. వైభవంగా అభిషేకాలు, పూజలు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నూతన సంవత్సర వేడుకల్లో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వివి రమణ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ వివి రమణ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివి రమణ కుమార్ మాట్లాడుతూ 31వ తేదీ రాత్రి సమయంలో రోడ్ల మీద గుంపులుగా తిరగడం, మోటార్ సైకిళ్లతో పెద్ద శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, రహదారులపై కేకులు కట్ చేయడం నిషేధమైందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో డీజే, అసభ్యకర నృత్యాలకు అనుమతులు లేవని పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తూపులపాలెం వద్ద ఉన్న బీచ్ సందర్శనను నిషేధించామని తెలిపారు. 31వ తేదీ అర్ధరాత్రి పోలీసు గస్తీ ముమ్మరంగా ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ వివరించారు. ప్రత్యేకించి మన గూడూరు డివిజన్లోని ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31 రాత్రి దాటుకొని జనవరి 1వ తేదీకి వెళ్ళే సమయంలో మనం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాము. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలను, కాకపోతే దీని గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచనలు చేయబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళు ప్రత్యేకించి యువత ఈ డిసెంబర్ 31st నైట్ ని కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ, అదేవిధంగా బైకులు పెద్ద సౌండ్స్ పెట్టి, అదేవిధంగా జనరల్ పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా చేస్తున్నట్టు మాకు గతంలో జరిగినటువంటి సమాచారం ఉందా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఏవి కూడా అంటే గుంపులుగా ఊరేగింపులుగా వెళ్తాం కానీ, లేదా మోటార్ బైకులు ఎక్కువగా ఏంటంటే లంసంగా వేసుకొని పెద్ద సౌండ్లతో వెళ్తాం కానీ, అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేస్తాం కానీ, పెద్ద కేకలేస్తాం కానీ, ఇలాంటి పూర్తిగా నిషేధించబడింది. ఎందుకంటే ఇలాంటి చర్యల వలన సాధారణ ప్రజానీకానికి చాలా ఇబ్బంది. చేయదలుచుకుంటే కార్యక్రమాలు మీ యొక్క ప్రైవేట్ ప్లేసెస్ లో ఎలాంటి ఇబ్బంది పబ్లిక్ అంటే సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. ఏదైనా మీరు పబ్లిక్ ఏదన్నా ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే కంపల్సరిగా ముందస్తుగా పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు వారి యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిక్ అంటే పబ్లిక్ని గ్యాదర్ చేసే కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు మీరు ఎవరైనా సొంతంగా మీ ఇంట్లో కార్యక్రమాలు పెట్టుకుంటే ఏ విధమైన పర్మిషన్ తీసుకోక్కర్లేదు. కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో అంటే హోటల్స్లో కానీ, ఇంకేదన్నా రెస్టారెంట్ కానీ, ఇంకేదన్నా మన సినిమా హాల్స్ కానీ, ఇంకేదన్నా ఫంక్షన్ హాల్స్లో కానీ, ఇలాంటి వీటన్ని కూడా పబ్లిక్ ప్లేస్ అంటారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో ఏదైనా ఈవెంట్స్ నిర్వహించాలంటే కంపల్సరీగా పోలీసు వారికి దరఖాస్తు చేసుకొని వారి యొక్క పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏదైనా గుంపుడుగా ఒక 15-20 మంది రోడ్ల మీద బైక్లు వేసుకుని స్పీడ్గా టీడి తిరుగుతా మన స్నేక్ బైక్లు చేస్తున్నారు కొన్నిసార్లు. ఏదైనా మేము చూసాం గతంలో
స్నేక్ బయట చేస్తా వాడు పడిపోతుంటారు, ఎవరన్నా రోడ్డు బిల్లు వాళ్ళ తగ్గిస్తారు, వాడి కింద పడిపోతుంటారు. ఇలాంటివి చూసాం గతంలో. దాని కింద మన తెల్లారిపాటికి చాలా మంది అన్నమాట హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి అప్పుడు యాక్సిడెంట్ ఇలాంటి సందర్భంగా చూసాం గతంలో. ఎందుకంటే అలాంటి రిపీట్ కాకుండా మా పోలీసు వైపు నుంచి తగిన జాగ్రత్త తీసుకోవడానికి అది మీ యొక్క ప్రెస్ ద్వారా సందేశిస్తే అందరూ సొసైటీ అందరూ కూడా ఎలర్ట్మెంట్ అవుతారు. ఎందుకంటే మనం వీలంత వరకు ఏంటంటే ఇలాంటి ప్రమాదాలను తగ్గించాలి. ఆ ఉద్దేశంతో మన 1 టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, అదేవిధంగా మన 2 టౌన్ సిఐ గారు మొత్తం ఈ ముగ్గురు కూడా ఆ రోజు గూడూరు టౌన్ మొత్తం కూడా ఈ ముగ్గురు కూడా టోటల్గా మొత్తం టౌన్ అంతా మోటరింగ్ చేస్తుంటారు. నేను వచ్చేసరికి మన ఇక్కడ గూడూరు టౌన్ కానీ అటు వాకాడు కానీ వెంకటగిరి కానీ మొత్తం కూడా సబ్ ఏరియా మొత్తం నేను ఆ రోజు నైట్ అలా మోటరింగ్ చేస్తుంటాను. ఎవరన్నా ఏదైనా ఉంటే వెంటనే మా ఆఫీస్లో ఎవరు తెలిసి పర్లేదు, వెంటనే మేము అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సాల్వ్ చేస్తాం. అదేవిధంగా మా ప్రెస్ మిత్రులు కానీ మీ యొక్క నోటీస్కి ఏమన్నా వస్తే ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు మీ నోటీస్కి వస్తే వెంటనే మాలో ఎవరికైనా సరే ఫోన్ చేసి మీరు వెంటనే తెలియపరచవచ్చు. మనం ముందు చర్యగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు, ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తే కంపల్సరీ మనం పట్టుకొస్తాం. మేము ముందుగా ఎవరికంటే డిటెన్షన్ చేయము. ఎందుకంటే ఇది నూతన సంవత్సరం, ఎందుకంటే అందరూ సంతోషంగా పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం కడుగు పెట్టాలి. కాబట్టి ముందుగానే తీసుకొచ్చి ఇది చేస్తాం. అలాంటి ఎవరైనా రోడ్ల మీద అల్లరి చేస్తే మాత్రం మనం కంపల్సరీగా పట్టుకోవాలి. సుఖ సంతోషాలతో మనం దాన్ని వెల్కమ్ చేయాలి, కానీ విషాద ఘటనలతో నూతన సంవత్సరాన్ని మనం వెల్కమ్ చేయకూడదు. కాబట్టి దానిలో భాగంగానే పోలీసు వారు తీసుకునే ప్రతి చర్య కూడా మనం సుఖంగా మనం నూతన సంవత్సరాలకు ప్రవేశించాలనే ఉద్దేశంతో మేము కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాం. దాంట్లో భాగంగా ఈ ఎవరైనా సరే ఈ మన సాధారణ ప్రజల జీవనానికి ఎవరు కూడా ఆటంకం కలిగించరాదు. అదేవిధంగా కేబుల్ కూడా ఎట్టి బస్సులో రోడ్డు మీద కటింగ్ ఏదైనా రోడ్డు మార్జిన్లో మీ ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో అలాంటివి చేసుకుని పర్లేదు. అదేవిధంగా కొంతమంది సంఘ విద్యార్థి ఏంటంటే ఇలాంటి టైమ్స్ అవకాశంగా తీసుకొని ప్రత్యర్థుల మీద కొంతమంది దాడి చేస్తానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఏంటంటే పాత కక్షలు పెట్టుకొని వాటిని దృష్టి పెట్టుకోవడం మేము అన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మా పోలీసులు ఆ సరౌండింగ్స్ అన్ని గమనిస్తుంటారు. కాబట్టి వీటన్నిటి దృష్టి ఏంటంటే మేము ఒకసారి మరోసారి కోరుకునేది ఏంటంటే ప్రశాంతంగా పాత సంవత్సరం నుంచి మన కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన చాలామంది కుర్రోళ్ళు సముద్ర స్నానానికి వెళ్తుంటారు. ఆ సముద్ర స్నానం ప్రత్యేకించి మన దగ్గరలో తూపులపాలెం అని చెప్పి వాకాడు మండలంలో తూపులపాలెం ఉంది. ఆ తూపులపాలెం దగ్గర ఏంటంటే అక్కడ నది అక్కడ ఏదైతే సముద్రం చాలా డీప్గా ఉండిద్ది, అల్లకాడ చాలా పెద్ద ఏళ్ళు వస్తుంటాయి. అక్కడ మునిగి చాలామంది మొన్న మధ్య కాడ వారం కింద కాడ చనిపోయారు. కాబట్టి అలాంటి ప్రదేశాలకు దయచేసి జనవరి 1కి మాత్రం ఎవరు వెళ్ళొద్దారు. తిరుపతిలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విని వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ వారికి భరోసా కల్పించారు. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద సిపిఎం,
సిపిఐ నాయకులు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర మంత్రిని పదవి నుండి తొలగించాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు ప్రభాకర్, శశికుమార్ తదితరులు మాట్లాడుతూ రాజ్యసభ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని తెలిపారు. దేశ ప్రజలందరికీ అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే కేబినెట్ నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం తెలుసు, నవంబర్ 17వ తారీఖున పార్లమెంట్లో కూడా పార్లమెంట్ జరిగే సందర్భంలో ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 75 సంవత్సరాల రాజ్యాంగానికి వయసు వచ్చింది. ఈ 75 సంవత్సరాల తర్వాత దానికి స్వర్ణోత్సవం చేసుకుంటున్న సందర్భంలో ఈయన అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఈయన అంబేద్కర్ పేరుని 5 సార్లు ఉచ్చరించారని చెప్పి 5 సార్లు మాట్లాడిన దానికి ఈయనకి అమిత్ షా గారికి, ఈ రాష్ట్ర కేంద్ర హోంమంత్రి ఆయనకి ఎక్కడ లేని బాధ కలిగింది. వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో అకుష అవన్నీ కూడా బయట పెట్టాడన్నమాట. ఆ రోజు బయట పెట్టి ఆయన పేరు అన్నిసార్లు ఉచ్చరించాలా, అన్నిసార్లు మాట్లాడాలా, ఏం అంబేద్కర్కి బదులు రాముడిని కానీ అన్నిసార్లు ఇచ్చేసి ఉంటే మీరు నేరుగా స్వర్గానికి పోతారు, అటువంటి పరిస్థితిని లేకుండా ఈయన పేరు ఎందుకు మీరు ఉచ్చరించారని ఒక అవమానకరమైనటువంటి దృష్టితో మాట్లాడినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈరోజు నిజంగా ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉందనంటే, ఎవరు ఈయన అమిత్ షా ఎవరు, ఎక్కడున్నాడు? అంబేద్కర్ని ఈరోజు ఏంటంటే విదేశాల్లో కూడా ఆయన ఫోటోలు విగ్రహాలు పెట్టి ఆయన గురించి దేశాల్లో చెప్పుకుంటున్నటువంటి అంతటి విజ్ఞానపరుడు ఆయన. ఈయనకి ఎవరు ఈ దేశ సాక్షాత్ ప్రధానమంత్రి, అందరూ పార్లమెంటు సభ్యులు అందరి సమక్షంలో ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేసి వారు పదవుల్లోకి వచ్చారో అలాంటి వ్యక్తులు, అందులో అత్యున్నత స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని ఉద్దేశించి అవమానకరమైన హేళనగా మాట్లాడుతూ ఆ విధంగా అతను మొత్తం దేశ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మేధావిని, భారత రాజ్యాంగ నిర్మాతని ఘోరంగా మాట్లాడడం మొత్తం సభ్య సమాజము ప్రపంచం కూడా దానిపై చర్చిస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆయన మాటికి వస్తే నీతి నియమాలకు కట్టుబడి మేము పనిచేస్తున్నాం. మా ఎన్డీఏ కూటమి, మా ఎన్డీఏ ప్రభుత్వం, మా బీజేపీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు రాజ్యాంగ పీఠిని తయారు చేశారు. అలాంటి వ్యక్తి పైన ఈరోజు అంబేద్కర్ పైన దూషించినటువంటి ఆయన్ని ఇంతవరకు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇతను హోంమంత్రిగా కూడా పనికిరాడు. ఎందుకంటే చట్టసభల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీలు వేసినటువంటి ఓట్లతోనే ఈరోజు కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళు ఎలక్షన్ సమయంలో ఓటుకు వచ్చేటప్పటికి మాత్రం పనికి రావాలి. కానీ ఈరోజు మొత్తం అణగారిన వర్గాల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు చట్టసభల్లో దూషిస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పక్కనటువంటి ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ మూకులు వాళ్ళు ఇష్టం మీద అమిత్ షా హోమ్ మినిస్టరు, ఉత్తరప్రదేశ్, ఈయనకి పెద్ద చరిత్ర ఉన్న వ్యక్తి. హత్య కేసుల్లో, మర్డర్ కేసుల్లో అట్లాంటి వాటిలో పేర్లున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ని అవమానించడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే అవమానాన్ని తట్టుకోలేని పరిస్థితి. రాజ్యసభలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి రాజ్యసభలో నువ్వు హోమ్ మినిస్టర్ అయిన దానివల్ల నువ్వు అంబేద్కర్ని విమర్శించడం అంటే నీ స్థాయి ఎంత, నువ్వెంత? ఒకవేళ ఉంటే 5 ఏళ్ళు ఉంటావేమో. ఈ కార్యక్రమంలో నాయకులు కాళేశ, ఎంబేటి చంద్రయ్య, చల్లా వెంకటేశ్వర్లు, జమాల్, బాబు, జోగి శివకుమార్, బివి రమణయ్య, సురేష్, శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు చేయూత అందిస్తున్నారని ఆ ట్రస్ట్ ప్రతినిధులు బాబు తదితరులు తెలిపారు. చిల్లకూరు మండలంలోని నక్కలవారి కండ్రిగ ఎస్టీ కాలనీలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు ట్రస్ట్ తరపున నగదు సాయం అందజేశారు.
చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న నక్కలవారి కండ్రిగా ఎస్టీ కాలనీలో లక్ష్మమ్మ అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. మందులకు ఎక్కువ డబ్బులు అవసరమవుతుండటంతో చేసేదేమీ లేక ఆ మహిళ దాతల కోసం ఎదురు చూస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు స్పందించి తమ ట్రస్ట్ సభ్యులచే ఆ మహిళకు 15,000 రూపాయల నగదును అందజేశారు. అనంతరం ట్రస్ట్ ప్రతినిధులు బాబు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు ట్రస్ట్ తరపున నగదు అందజేశామని, మందులు వంటి వాటికి అవసరమని శ్రీనివాసులు నాయుడు చేయూత అందించారని వివరించారు. మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీనివాసరావు గారు నక్కలవారికండ్రిగలోని అన్యం లక్ష్మి అనేటువంటి ఒంటరి మహిళకు అనారోగ్యం కారణంగా ఆమె అన్నని ప్రాధాయపడుతూ రిక్వెస్ట్ చేసుకున్నందువల్ల ఆమెకి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 15,000 రూపాయలు ఆమెకు అందజేశాం. ఎంతో దాతృత్వంతో ఈ ప్రాంతంలో మహోన్నతమైన సేవా కార్యక్రమంలో ముందుకెళ్తున్నటువంటి మహనీయుడు రాజనేని శ్రీనివాసులు సార్ గారు నిన్న ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించి కనీసం ఒక 70 మందికి నేత్రానికి ఒక మంచి వైద్యాన్ని అందించి వాళ్ళకందరికి కూడా అవసరమైన వారికి ఆపరేషన్లు, అద్దాలు అవసరమైనటువంటి వారికి అద్దాలని అందజేసినటువంటి ఒక మానవతా ధర్మం కలిగినటువంటి మహనీయుడు ఆయన. అలాగే నిన్న చిల్లకూరులో ఒక అనాథ మహిళ చనిపోతే ఆమె అంత్యక్రియలకు గాను ఒక 10,000 రూపాయలు సహాయం చేసినటువంటి దాతృత్వం కలిగినటువంటి మానవతామూర్తి, మానవ విలువల్ని ఈ ప్రాంతంలో మేమున్నామని మీకేం కాదని భరోసాతో ముందుకు సాగిస్తూ ఒక మహోన్నతమైన మన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ నక్కలవారి కండ్రిగ దగ్గర మన అన్నం లక్ష్మి అమ్మ గారికి క్యాన్సర్తో వ్యాధితో బాధపడుతున్నప్పుడు సార్కి వచ్చి దగ్గర హాస్పిటల్ ఖర్చు నిమిత్తం సార్ని వచ్చి వినియోగించుకోగా సారు మంచి సదురంతంతో ఆమెకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం నిమిత్తం అందించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు సహాయం చేసినందుకు ఎన్నో ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బలిజ మహిళా సంక్షేమ సంఘం స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు 1,40,000 రూపాయలను పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అందించామని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటైన బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం ఏర్పాటైనప్పటి నుండి నేటి వరకు జరిగిన సేవా కార్యక్రమాలపై ప్రతినిధులు సమీక్షించారు. దాతలు ఇచ్చిన విరాళాలు, ఖర్చుల వంటి వాటిపై సమావేశంలో చర్చించారు. అలాగే వచ్చే ఏడాది చేపట్టే సేవా కార్యక్రమాలపైన వారు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షురాలు సారంగం సులక్ష్మి మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ బలిజ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించామని, ఇప్పటి వరకు 1,40,000 రూపాయలను పేద విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూత అందించామని తెలిపారు. మీ ప్రతిభ మా సహకారం అనే నినాదంతో విద్యార్థులకు భవిష్యత్తులో కూడా అందిస్తామని ఆమె వివరించారు. ఈ సంఘం తరఫున 1,40,000 రూపాయలు ఇప్పటి వరకు మేము ఆర్థిక సహాయం విద్యార్థులకి, మహిళలకి అందించాము. అలాగే ఎన్నో వ్యక్తిగత సమస్యల్ని మహిళలకి పరిష్కరించాము. ఈ బలిజ మహిళా సంక్షేమం స్టేట్లోనే ప్రథమంగా గూడూరులో పెట్టాలంటే చాలా ధైర్యం కావాలా. మహిళలు మామూలుగా లేడీస్ క్లబ్స్ అయితే అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఉంటుంది. కానీ ఈ కుల సంఘం పెట్టడం అని అంటే ఒక సవాల్ మాదిరి. దాన్ని మేము 8 నెలల్లోనే మేము ఎంతో సమర్థవంతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా నడిపిస్తున్నాము. రాబోయే కొత్త సంవత్సరంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. నాకు సునీత సేవా సంస్థ ద్వారా 24 సంవత్సరాలు మహిళలతో అనుభవం ఉంది సేవా కార్యక్రమాల్లో. ఆ అనుభవాన్ని ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం కోసం ఉపయోగిస్తున్నాను. మహిళలు బలిజ కులస్తుల్లో నాయకత్వ లక్షణాలు కలిగిన చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందిని దీనికి అధ్యక్ష కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా నియమించి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఇంట్లో. ఇంకా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి, కార్యదర్శి సువర్ణ లక్ష్మి తదితరులు మాట్లాడారు. అదేవిధంగా మాకు చాలా సమస్యలు మా ముందు పెట్టారు. అవన్నీ పరిష్కరించడం జరిగింది. అంటే వాళ్ళ వివరాలు మేము వెల్లడించమని చెప్పాం కాబట్టి ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నాను. ఎంతోమంది స్త్రీలకు మా సంస్థ ద్వారా పరిష్కారం జరిగి వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా ప్రతి ఊరిలో ఈ విధంగా బలిజ మహిళా సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి ఎంతో కొంతమంది మహిళలకు ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాము.
బలిజ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటిది మేము మొదటిసారిగా గూడూరులో బలిజ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాము. వచ్చే సంవత్సరం కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మహిళా సంఘం పేరు నిలబెడతామని. నా పేరు దుర్గా దేవిక, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మన స్టేట్లోనే ఫస్ట్ మహిళా బలిజ సంఘం మనది. వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఇంకా బాగా మెరిట్ చదువుతున్న వాళ్ళ గురించి వీళ్ళే ఎదిగి మరీ వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి చాలా మందికి ఇంకా ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం ద్వారా నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో ప్రతి మెరిట్ స్టూడెంట్ని, ప్రతి పేద విద్యార్థిని అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళకి ధైర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఫర్దర్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ, వాళ్ళకి జాబ్స్ కోసం సలహాలు ఇవ్వడం కానీ. మన స్టేట్లోనే ఫస్ట్ సంఘం బలిజ మహిళా సంక్షేమ సంఘం స్టార్ట్ చేశారు. ఇది మన స్టేట్లోనే ఫస్ట్ సంఘం. దీని ద్వారా ఇబ్బందిలో ఉన్న ఆడవాళ్ళకు, అలాగే స్టూడెంట్స్కి, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ఇంకా ముందుకు ఎదగడానికి వీళ్ళు సహాయం చేస్తున్నారు. వీళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగాను సహాయం చేసి ఇంకా వాళ్ళు ముందు చదివేటట్టు వీళ్ళు సహాయం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరంలో చాలా మందికి సహాయం చేశారు. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మంది చేస్తారని. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు పసుపులేటి ఉమాదేవి, అరుణ, ఉషా, రాధా, సుప్రజ, శిల్ప తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు తలారి దేవదానం తదితరులు మాట్లాడుతూ రాజ్యసభలో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీసీ భాస్కర్, ఆదిశేషయ్య, పొమజుల నర్సయ్య, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్. హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు మనుబోలు మండల కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ ఎంతకాలం అని అంబేద్కర్ 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 అని చెప్పిస్తారు. ఏదో ఒక దేవుణ్ణి మీరు ఆ విధంగా జపం చేస్తే స్వర్గానికి పోతారు కదా అని చెప్పేసి అంబేద్కర్ని కించపరిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. అసలు దేవుడు ఉన్నాడా లేడనేది ఎవరు చూడలా. కానీ ఈ భారతదేశంలో మనుషులకు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది అంబేద్కర్ ఒక్కడే. ఆ మహనీయుడు ఒక్కడే. ఆ మహనీయుల్ని ఆ విధంగా అమిత్ షా కించపడతా మాట్లాడినాడు. ఇప్పుడు ఏ పార్టీకైనా చెప్పుకునేదానికి కొంత చరిత్ర ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ శాఖ మంత్రి అనేటువంటిది అసలు ఈ భారతదేశానికి పనికిరానటువంటిది. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రి అని చేసుకొచ్చి ఎక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థ ఉందో దాంట్లోంచి ప్రభుత్వ పెట్టుబడి వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరే ప్రభుత్వం మళ్ళీ ప్రైవేట్గా కొనుక్కుంటుంది. అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్కి ఇచ్చి ప్రైవేట్ రంగాల కాడ ప్రజలని డబ్బులిచ్చి కొనుక్కోబడినటువంటి పద్ధతిని ఈ బీజేపీ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. అటువంటి పద్ధతిని ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి పదవులు అనుభవిస్తూ కూడా ఆయన కించపరచడం అనేది. ఓజిలి మండలంలోని గుర్రంకొండ పంచాయతీలో సర్పంచ్ మాధవీలత అధ్యక్షతన తహసీల్దార్ పద్మావతి, ఇతర అధికారులు కలిసి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలు భూ సమస్యలను రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు, వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురేష్ రాజు, పరందామరాజు, మోహన్ రాజు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నానని ఎస్ఐ వెంకట రాకేష్ అన్నారు. రాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకల పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 31వ తేదీ అర్ధరాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపినా, రోడ్ల మీద గుంపులుగా ఉండి గొడవలకు దిగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అందరికీ ఒక మంచి రోజు, అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ముఖ్యంగా డీజేలు కానీ ఇవన్నీ పర్మిషన్లు లేవు. అలాగే ఈ కేక్స్ కూడా ఎవరిళ్ళందు వాళ్ళు కట్ చేసుకుంటే ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటే బాగుంటుంది. మా గవర్నమెంట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎటువంటి తొందరపాటు చర్యలకు కూడా ట్రిపుల్ రైడింగ్, అలాగే తాగి నడపడం వల్ల ఇవన్నీ మనం ఇంటి దగ్గర ఉన్న మంచి వాతావరణం మన ఇంటి వాళ్ళకి అందివ్వకుండా ఉంటాము. కావున ప్రతి ఒక్కళ్ళు మంచి వాతావరణం ఉన్న వాళ్ళకి హ్యాపీగా 31st నైట్ చదువుకొని మంచి వాతావరణం ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ యువత ఎక్కువ ట్రిపుల్ రైడింగ్ తాగి నడిపేటప్పుడు ఎటువంటి లేకుండా తాగినప్పుడు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తాము. వెహికల్స్ మళ్ళీ కోర్టు ద్వారా పెట్టాల్సి వస్తుంది. కొత్త యాక్ట్స్ ప్రకారం అది చాలా ఎక్కువ అమౌంట్ అవుతూ ఉంది. అది కూడా చూసుకోవాలని తెలుపుతున్నాం. తల్లిదండ్రులు కూడా మైండ్స్ బళ్ళు ఇవ్వటం లేకుండా చేస్తే మంచిది. ముఖ్యంగా పెంచుల కోన వాటర్ ఫాల్స్కి పర్మిషన్ ఏం లేదు. ఎవరైనా దర్శనం వచ్చి ప్రశాంతంగా దైవ సన్నిధిలో ప్రశాంతంగా వాతావరణం జరుపుకోవచ్చు. అలాగే వాటర్ ఫాల్స్కి వెళ్ళటం అట్లా లేదు, అది క్లోజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాపూర్ కొంతమంది యువతను గమనించడం జరుగుతూ ఉంది. ఆ బ్యాంక్స్ దగ్గర అలాగే కొన్ని ప్లేసుల్లో మేము గమనిస్తూ ఉన్నా, రాత్రిపూట తిరుగుతూ ఉన్నారు. ఆ కేకులు కట్ చేసి రోడ్ల మీద తాగటం, మ్యూజియం చేయడం, గుంపులుగా ఉండటం జరిగితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏముంది లేదనుకునే ఆలోచన పెట్టుకుంటే మాత్రం కేసులు కట్టి మాత్రం రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా సూచిస్తూ ఉన్నాను. ఇంకా అందరూ గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని భీమలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చిల్లకూరు మనోహర్ రెడ్డి, గీతారెడ్డి వ్యవహరించారు. మన పాలెచర్ల రాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో నవంబర్ 20వ తారీఖు 2024 బుధవారం రోజు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ మహాగణపతి నందీశ్వర శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగినది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా నిత్యము స్వామివార్లకు అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే జనవరి 6వ తారీఖు 2025 శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో శ్రీ మహాగణపతి నందీశ్వర శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తారీఖు 2025
సోమవారం రోజున మండలాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మొదటగా సోమవారం రోజు ఉదయం 6 గంటలకు గోపూజ, అనంతరము మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనము, దీక్షాధారణ, కలశ ఆవాహన, కలశ స్థాపన, అలాగే తదనంతరము అగ్ని ప్రతిష్టాపన, మహాగణపతి నందీశ్వర శిలాధ్వజస్తంభ మూలమంత్ర హోమాలు, రుద్రహోమము, పంచసూక్త హోమము, తర్వాత తదనంతరము మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, కలశాభిషేకము, అనంతరము అలంకారము, అర్చన మంత్రపుష్పము, మహానైవేద్య మంత్రపుష్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. తదనంతరము మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివార్ల అభిషేక కార్యక్రమాన్ని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఓం నమః శివాయ నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేడుకల్లో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివి రమణకుమార్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుండి తొలగించాలి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన వామపక్ష నాయకులు, కార్యకర్తలు. పేద విద్యార్థులకు నిరంతరంగా చేయూత అందిస్తాం. రాజా వీధిలో ఏర్పాటైన బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని చర్చించిన ఆ సంఘం ప్రతినిధులు. వైభవంగా అభిషేకాలు, పూజలు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.